వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాయర్లపై దాడుల నివారణకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినతి. ఐటీ అధికారుల పేరిట నలుగురు దుండగులు హల్చల్. 2.5 కిలోల బంగారు ఆభరణాలతో ఫరార్. ఎల్ఐసి ప్రైవేటు పరంతో పేదల భద్రతపై నీళ్లు చల్లిన కేంద్రం. బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పటాన్ రాజేష్ ధ్వజం. ప్రధాన వ్యాపార కేంద్రంలో రోడ్లపైనే మురుగునీటి ప్రవాహం. ముక్కులు మూసుకొని రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన వ్యాపారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు అలుగూరి రాజారావు అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకువచ్చేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ న్యాయవాదులకు 20,000 రూపాయల ఉపకార వేతనం ఇవ్వాలని, న్యాయవాదుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, 60 ఏండ్లు నిండిన వృద్ధ న్యాయవాదులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. పోలీస్ స్టేషన్లో బెయిల్స్ ఇవ్వడాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్, ఉపాధ్యక్షుడు జి శివకుమార్, జాయింట్ సెక్రటరీ సిద్ధా సంతోష్ కుమార్, నీరజ్ ఠాకూర్, సంపత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎస్ శ్రీనివాస్, శరత్ ఠాకూర్, ప్రమీల, లక్ష్మణ్, మహేందర్, శ్రీశైలం, నాగార్జున్, ఉమారాణి పాల్గొన్నారు. ఒక నిమిషం అందరూ అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు వెంటనే, అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు వెంటనే, రిటైర్డ్ అడ్వకేట్లకు పెన్షన్ వెంటనే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా అడ్వకేట్ల మీద ఎన్నో రకాల హత్యలు, అటాకులు జరుగుతున్నాయి. ఇలాంటి అటాక్స్ను అడ్వకేట్లు అందరం కలిసి ఖండిస్తూ, ఈ అటాక్స్ జరగద్దంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే మాకు కల్పించాలని మేము సభాముఖంగా అందరికీ ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు ప్రతి మన పక్క స్టేట్లలో 5,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అడ్వకేట్ల మీద దయదలిసి ఒక 10,000 రూపాయల వీళ్లకు వృత్తి కల్పించాలని మేము ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్లలో చాలామంది నిరుపేద అడ్వకేట్లు ఉన్నారు. అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు మరియు అదేవిధంగా చాలా సీనియర్ అడ్వకేట్లు, పనిచేయలేని పరిస్థితులు ఉన్న అడ్వకేట్లకు వాళ్లకు ఒక జీవన భృతిగా నెలకు ఒక 10,000 రూపాయలు కల్పించాలి. దీంట్లో మెయిన్ మోటో వచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే తీసుకురావాలని మేము ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. ఒకవేళ ఇది కనుక జరగని ఎడల మేము వచ్చే నెలలో మరియు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. దయచేసి ప్రభుత్వాలు మా మీద సానుభూతి చూపించి, తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చేస్తుంది, కానీ మా అడ్వకేట్లను పట్టించుకోవడం లేదు. ఈ అడ్వకేట్లను కూడా పట్టించుకొని అడ్వకేట్లకు జీవనాభివృద్ధి కానివ్వండి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, అడ్వకేట్ ఇన్సూరెన్స్ కానివ్వండి తక్షణమే కల్పించాలి. అదేవిధంగా ప్రతి కోర్టులలో కనీస సౌకర్యాలు కూడా లేవు. అలాంటి సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే కింది స్థాయి కోర్టు వరకు కనీస సౌకర్యాలు లేవు. లేడీస్కు, ఉమెన్ అడ్వకేట్లకు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి వెంటనే ఈ యొక్క కోర్టులను క్రమబద్ధీకరించి ప్రతి దాంట్లో అందరి అడ్వకేట్లకు ఒక ప్రొటెక్షన్ కల్పిస్తూ ప్రతి సౌకర్యం కల్పించాలని ఈ ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ తరఫున మేము అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజారావు, ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటీ అధికారులు హల్చల్ సృష్టించారు. హర్ష జ్యువెలరీ దుకాణంలో 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని దుండగులు పరారయ్యారు. 4 వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు జ్యువెలర్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం
మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చామని 4 వ్యక్తులు బంగారం దుకాణంలోకి వెళ్లారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించాలని హల్చల్ చేశారు. సరైన పత్రాలు లేవని పేర్కొంటూ 2 కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నామని చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. జ్యువెలర్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం నిమగ్నమయ్యారు. ఐదు కోట్లతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన జీవిత బీమా సంస్థ లక్షల కోట్లతో ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తూ ఉండేదని, అలాంటి సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రైవేటు పరం చేసి పేదల భద్రతపై నీళ్లు చల్లిందని బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆరోపించారు. నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా బాపట్ల అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఆయన చిత్రపటానికి డీసీసీ అధ్యక్షుడు గంట అంజిబాబుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో శీలం సాగర్, దండు రేణుక, నళిని, శంకర్ రెడ్డి, రవి, తాజుద్దీన్, మత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన వ్యాపార కేంద్రంలో అధ్వానమైన దుస్థితి నెలకొంది. డ్రైనేజీకి సంబంధించిన కుండీల నుంచి మురుగునీరు పొంగి పొర్లి రోడ్లపై ప్రవహిస్తోంది. గత కొంతకాలం నుంచి ఇదే పరిస్థితి నెలకొందని కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ రాజయ్య అనే వ్యాపారి మండిపడ్డాడు. వ్యాపార కేంద్రంలో రోడ్లన్నీ మురుగునీటితో పాటు దుర్వాసన వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, పాలకులు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని అంటున్నారు. దీంతో విసిగిపోయిన వ్యాపారులు ముక్కులు మూసుకొని మురుగు రోడ్లపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ నిరసనకు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం మద్దతుగా నిలిచారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 59వ వర్ధంతిని పురస్కరించుకొని బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరాజ్, దండు రేణుక గారు, నళిని గారు, శీలం సాగర్ గారు, తాజుద్దీన్ గారు, శంకర్ రెడ్డి గారు, మరి అంత విలువైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ఈ భారతదేశం మరి వైద్య, విద్య, కరెంటు, సాగునీరు మరి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఖజానా ఖాళీగా మరి ఈ దేశాన్ని బ్రిటిష్ వారు అప్పజెప్పి వెళ్తే మరి విదేశాల్లో విద్యను అర్జించినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించి మరి ఆయన ఎన్నో ఆలోచనలు చేసి ఈ రోజున 5 కోట్ల ఆ రోజున 5 కోట్ల రూపాయలతో జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేస్తే అది ఈనాడు లక్షల కోట్లకు చేర్చుకొని మరి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తూ
ఇస్తున్నటువంటి ఆ యొక్క సంస్థను ఈనాడు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటం చాలా దుర్మార్గం. ఏదైతే నెహ్రూ గారు కానీ, తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి వారి కుటుంబం మొత్తం ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసి ప్రాణాలను సైతం అర్పించి ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, బ్యాంకులను జాతీయీకరణ చేసి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేస్తే, ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలను ప్రైవేట్ పరం చేస్తూ, ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే మళ్ళీ ఈ దేశం ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మరి అందరూ కూడా నెహ్రూ గారి అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మరి ఆదర్శమూర్తికి ఈ రోజున బాపట్ల జిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తుంది. మంచినీళ్ల కోసం వెళ్లిన 3 మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. అయితే వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన కొమురంభీం జిల్లా జైనూర్ మండలం గౌరీ కోలంగూడలో చోటు చేసుకుంది. ఆత్రం జైతూబాయ్, ఆత్రం సోముబాయ్, సిడం ముత్తుబాయ్ అనే 3 మహిళలు బావి నుండి నీళ్లు తోడుతుండగా అక్కడ ఏర్పాటు చేసిన కలపదుంగలు కూలడంతో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు నిచ్చెన తాడు సహాయంతో వారిని వెలికి తీసి జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటికి నల్ల నీరు ఇస్తున్నామంటూ నాయకులు చెప్పే మాటలు ప్రసంగాలకే పరిమితం అయ్యాయంటూ గిరిజనులు మండిపడుతున్నారు. అయితే 42-50 డివిజన్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లో గత కొన్ని రోజులుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగి పొర్లి ఈ రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఉండడం ఇక్కడ వ్యాపారస్తులు గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి తెలియజేయడం, మాకు అనేకసార్లు తెలియజేసినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు అధికారులకు పదే చెప్పినట్టు కూడా అధికారులు నిమ్మలకు నేరెత్తినట్టు ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోగా కనీసం వాళ్ళు దీన్ని పర్యవేక్షించడం రావడం లేదని మేము చింతిస్తూ ఉన్నాము. ఈ గోదావరిఖనిలో అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారం కోసము నిత్యము ఇదంతా హోల్సేల్ మార్కెట్, అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు చరవాణి ద్వారా మాకు ఈ సమాచారం అందించి మమ్మల్ని నానా బూతులు తిరుగుతూ ఉంటే ఈరోజు వ్యాపారస్తులు తీసుకున్న ఈ కార్యక్రమానికి మేము పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక వాళ్ళ ద్వారానే మేము ఈ పదవికి వచ్చినాం కనుక వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు వారు తీసుకున్న నిరసన కార్యక్రమంలో కూడా మేము పాల్పంచుకొని వారికి మద్దతుగా ఇక్కడికి అధికారులు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, వీడికి వచ్చి మా సమస్యకు పరిష్కారం తెలియజేసే వరకు కూడా మేము వీళ్ళతో వెన్నంటి ఉంటామని. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు మేయర్ గారు, తగిన సిబ్బంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను చూసి అతి త్వరగానే పరిష్కరిస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లనే ఉంది, ఇళ్ళకెళ్ళి నడుస్తూ అవుతుంది. ఈ రోడ్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ పొక్కలు పడి మేము ఎప్పటికి నడుస్తున్నాం కానీ మాకు నడుము నొప్పులు వేస్తుంది. ఇది త్వరగా పరిష్కారం చేయాలని అధికారులను కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో ఆదివాసీ యువజన క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుండి ఆదివాసీ స్పోర్ట్స్ ఫౌండేషన్, ఆధార్ సొసైటీ నిర్వహణలో వివిధ మండలాల నుండి యువ క్రీడాకారులు హాజరయ్యారు. కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్, విలువిద్య, వ్యాయామ క్రీడలు, జూనియర్, సీనియర్స్,
మహిళల విభాగంలో సుమారు 1500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయని ఆదివాసీ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆధార్ సొసైటీ సమన్వయ నాయకుడు పోడియం బాలరాజు, ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు గొండి వెంకటరమణ, ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పనపల్లి, దొందుగూడెం, కొరవటంచ, పెద్దమట్టపల్లి వీరభద్రరావు రిపోర్ట్ చేశారు. గోలగట్ట రిపోర్ట్ చేశారు. గౌరవ డిగ్రీ కాలేజ్ భద్రాచలం రియాక్ట్ చేయబడుతుంది. అడ్వాన్స్ అన్నారా? పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి ఖని సమీపంలో ఉన్న జనగామ వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి తిరిగి సింగరేణి సంస్థ 1 ఇంక్లైన్ గని వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కారులోంచి పొగలు వస్తున్నట్లు కొందరు చెప్పారు. అప్రమత్తమైన తిరుపతి హుటాహుటిన కార్ డోర్ తీసి బయటకు పరిగెత్తాడు. క్షణాల్లోనే కారు నుంచి పెద్ద మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ కారు పూర్తి స్థాయిలో కాలిపోయింది.
బండి తీసిన ఇంటికాడ దింపేసి జనగామ ఇంటికాడ దింపేసి రిటర్న్లో నేను జనగామ ఎంట్రెన్స్ దగ్గర లైట్గా పోల్ వచ్చిందని బయట వాళ్ళు చెప్తే చూసి నేను దిగటాలకి అది బర్న్ అయ్యి అసలు సెకండ్లలో అబ్బాయి ఒక అబ్బాయి వాటర్ పోసిండు, నేను పోయి మట్టి పోసిన అయినా కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఆల్రెడీ అది రూపాయల బర్నింగ్ ఎక్కువైపోయింది. టైర్ వేలుతో దూరం వెళ్ళిపోయిన వాటి అందరికి వీడియోలో 100 ఫోన్ చేస్తే ఎవరికి కలతలేదు. అందరు ట్రై చేసిన నేను రైలు వాళ్ళందరూ ట్రై చేసిన నేను వీడియో తీసుకుంటాను, నేను మావానికి ఫోన్ చేసుకుంటా ఉన్నా. ఇది జరిగిన విషయం అన్న సెకండ్లలో జరిగిపోయింది అన్న అంతే. బయలు లక్ ఏంటంటే నా డోర్ ఓపెన్ అయ్యి నేను బయటకు వచ్చిన వెనకాల రైస్ ఉన్నాయి, అవి ఇద్దామంటే రాలేదు, అది కాలిపోయింది అందులో. ఇక వెనక డోర్ ఓపెన్ కాలే, ముందు డోర్ అయితే ఓపెన్ అయింది. ఇంకో డోర్ ఓపెన్ చేసి పేపర్లు అన్నీ చూసి తీసిన, బయట తీసిన. ఒక్కనే ఉన్నా పిల్లల్ని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసింది. నా పేరు తిరుపతి, మాది ఇక్కడే జనగాము కృష్ణ అల్ల. ఇప్పుడు జనగామ నాన్న వాళ్ళు ఉంటారు అక్కడి. తమ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రకటించిన దగ్గర నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాజా రమేష్ వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం పాల్గొనే ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. మంత్రి రజనీ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయించిన పెద్ద ఫ్లెక్సీల్లో తమ పార్టీ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ కు పల్లకి మోస్తున్నట్లు పేర్కొన్నందుకు మండిపడ్డారు. తాను ఎవరి పల్లకి మోయడానికి రాజకీయాల్లోకి రాలేదని తమ నాయకుడు ఎన్నోసార్లు బహిరంగ సభల్లో స్పష్టం చేశారని అన్నారు. కేవలం ప్రజల సమస్యలపై పోరాటం, వారి పల్లకి మోయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారని తెలిపారు. దేశ చరిత్రలో తన సొంత నిధులతో కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడు గాని లేరని, ఆ ఘనత కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే దక్కిందని అన్నారు. ఈరోజు పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయటం, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రధాన కూడల్లో ఈ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అనే ఒక క్యాప్షన్ పెట్టి ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ లోకేష్ బాబుని పల్లకీలో మోస్తున్నట్టు ఆయన కార్టూన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోస్టర్లో పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు, మంత్రి విడుదల రజనీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈయన పేదల పక్షపాతి అంట. ఈ అధికారం పట్టడం నుంచి ఈరోజు రాష్ట్రంలో ఇసుక మాఫియాకి అడ్డాగా మారింది. అదేవిధంగా మద్యం మాఫియా, గ్రానైట్ మాఫియా, అదేవిధంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో పెత్తందారులకి కొమ్ము కాస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి మరకలేనివంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అది మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా మేము ముందుంటామంటూ తన సొంత డబ్బుని రైతులకి, కుటుంబాలకు కావచ్చు అందరికీ దాన ధర్మాలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారం లేనప్పుడు మీ ఆస్తులు ఎంత, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ముఖ్యంగా వారు కౌలు రైతులైతే పంట నష్టపోయి వారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనికరం లేకుండా రైతులకి అన్యాయం చేసిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి అయితే తన సొంత డబ్బుని చనిపోయిన కౌలుకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఒక కుటుంబానికి అందజేసిన నాయకుడు, 3,000 మంది రైతులకు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది సర్పంచ్ శివచంద్రారెడ్డి పనితీరు తనకెంతో సంతృప్తినిచ్చిందని పంచాయతీ స్టేట్ స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్ గోపవరం అన్నారు. కొత్తపల్లితో పాటు ఎర్రకుంట్ల గ్రామ పంచాయతీలో తాను పర్యటించి రికార్డ్స్ ఆర్థిక పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొత్తపల్లితో పాటు ఎర్రకుంట్ల గ్రామ పంచాయతీలో తాను పర్యటించి రికార్డ్స్ ఆర్థిక పనితీరును పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సర్పంచ్ మాట్లాడుతూ సచివాలయ నిర్వహణ, స్టేషనరీ, కరెంట్ ఖర్చుల నిమిత్తం ప్రతి నెల గ్రామ పంచాయతీలే భరిస్తున్నాయని, సచివాలయానికి వచ్చే ఆదాయాన్ని మాత్రం ప్రభుత్వానికి పంపిస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పంచాయతీలకు వచ్చిన ఆదాయం నుంచి సచివాలయ నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం కేటాయించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి, గోపవరం ఉప సర్పంచ్ రాఘవరెడ్డి గోపవరం, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. సెక్రటేరియట్ 1, అలాగే సెక్రటేరియట్ 4, అలాగే 12 ఈ మూడు సచివాలయాలు కూడా విజిట్ చేయడం జరిగింది. కొత్తపల్లి సంబంధించినటువంటి సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా చాలా ఉన్నటువంటి వాటిలో మానిటరింగ్ సిస్టమ్ చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం నేను చూసినప్పుడు ఇప్పటికీ చాలా మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా, ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి హైయర్ ఆఫీషియల్స్ని కూడా నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంటే నాకు ఇప్పుడు సారు కలిసారు సర్పంచ్ గారు, నిజంగా అంటే మిగతా మార్నింగ్ టైంలో ఎర్రగుంట్ల విలేజ్లో ఏదైతే విజిట్ చేశామో అక్కడికన్నా రెట్టింపు ఆనందంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సచివాలయాల్లో చాలా మానిటరింగ్ సిస్టమ్ కానీ, అక్కడ ఉన్నటువంటి అంటే క్లీనింగ్ సెక్షన్ కానీ, డిపార్ట్మెంట్ వైజ్గా అక్కడ ఉన్నటువంటి హైయర్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా చాలా మంచిగా మానిటరింగ్ చేసి సర్పంచ్ గారి యొక్క చొరవతో అక్కడ పనిచేయడం చాలా హ్యాపీగా ఉందనిపించింది. సో దాన్ని ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారో దాన్ని ఇంకా మానిటరింగ్తో భవిష్యత్తులో ఇంకా మంచిగా తీసుకొస్తారన్న కాంక్ష మనకి పక్కన సర్పంచ్ గారు కూడా నేను అనిపిస్తుంది. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీ 1కు మనకు ముఖ్యంగా పంచాయతీలు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు కరుణాకర్ గారు ఇక్కడికి రావడం జరిగింది విజయవాడ నుండి. మా పంచాయతీలో చూసి ఇక్కడ చాలా ఆయన మాటల్లోనే మీరు చెప్పారు, ఆయన సార్ గారు ఇక్కడ చాలా బాగా ఉంది. ఇంకా మేము ఏమేమి కోరుకుంటున్నామంటే సార్ను మీరు ఏదైనా మీటింగ్లో పెట్టినప్పుడు మీరు కమిషనర్ గారికి ఎందుకు ఈ సచివాలయంలో ఉన్నటువంటి మేము కట్టున్నటువంటి సచివాలయాలకు పేమెంట్ రెంట్ అయితేనేమి, ఇక్కడ వాళ్లకు కావాల్సిన మెటీరియల్స్ అయినా కూడా మేము పంచాయతీ ద్వారానే కడుతున్నాము. అలా కాకుండా ఈ పంచాయతీలో వచ్చేటటువంటి డబ్బులు ఏదైతే సచివాలయంలో వస్తున్నటువంటి డబ్బులు ఒక్కొక్క సచివాలయానికి 7,000, 8,000 వస్తాయి. మన ఏదైనా వాళ్ళు సర్వీసెస్ కు సంబంధించిన డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఆ సచివాలయానికే ఖర్చు పెట్టాలని చెప్పి కూడా జిల్లా సర్పంచ్ సంఘం తరఫున నేను గౌరవ ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో మృతదేహం ఛిద్రమైంది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లాయర్లపై దాడుల నివారణకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినతి. ఐటీ అధికారుల పేరిట 4 దుండగులు హల్చల్. 2.5 కిలోల బంగారు ఆభరణాలతో ఫరార్. ఎల్ఐసి ప్రైవేటు పరంతో పేదల భద్రతపై నీళ్లు చల్లిన కేంద్రం. బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ధ్వజం.
వ్యాపార కేంద్రంలో రోడ్లపైనే మురుగునీటి ప్రవాహం. ముక్కులు మూసుకొని రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన వ్యాపారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.